ఆల్ ఐస్ ఆన్ రఫా. పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కాడ నుంచి కామన్ పీపుల్ వరకు అందరూ ఆల్ ఐస్ ఆఫ్ రఫా అని సోషల్ మీడియాలో పెడుతున్నారు. అసలు ఎందుకు ఈ స్లోగాన్ ఇంతలా సర్క్యులేట్ అవుతుంది? రఫాలో ఏమవుతుంది? పాలస్తీనా అండ్ ఇజ్రాయెల్కి అసలు గొడవ ఏంటి? గాజా స్ట్రిప్ అంటే ఏంటి? పాస్ట్లో హిస్టరీ కాడ నుంచి ఇప్పటి వరకు అక్కడ ఏం జరిగింది అనేది క్లియర్గా చూద్దాం. వీడియోలోకి వెళ్లే ముందు వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అసలు మ్యాటర్లోకి వస్తే ఈ గొడవంతా ఒక ల్యాండ్ కోసం అయ్యింది. గాజా స్ట్రిప్ అనే టెరిటరీ యొక్క సదరన్ ఎడ్జ్లో రఫా సిటీ ఉంది. దీని పక్కనే మెడిటేరియన్ సీ కోస్ట్ కూడా ఉంది. ఈ ఫోటోలో కనిపిస్తున్న నేరో ల్యాండే గాజా స్ట్రిప్. దీనికి నార్త్ అండ్ ఈస్ట్లో ఇజ్రాయిల్ ఉంది, సౌత్లో ఈజిప్ట్ ఉంటుంది. గాజా అనేది పాలస్తీనాలో ఒక పార్ట్. పాలస్తీనా వెస్టర్న్ ఏషియాలో ఉంది. వెస్ట్ బ్యాంక్ అండ్ గాజాని కలిపితే పాలస్తీనా. దీనికి నార్త్ వెస్ట్ అండ్ సౌత్లో ఇజ్రాయిల్ ఉంది. ఈస్ట్లో జార్డన్ అండ్ సౌత్ వెస్ట్లో ఈజిప్ట్ ఉన్నాయి. మెయిన్ మ్యాటర్లోకి వస్తే అసలు గొడవ ఎక్కడ స్టార్ట్ అయిందంటే 90s పాలస్తీనాలో ఉండే యూదులు మరియు అరబ్ పీపుల్ అక్కడ ల్యాండ్ కోసం కొట్టుకున్నారు. అక్కడ వాళ్ళకి అప్పుడు బ్రిటిష్ రూల్ ఉండేది. కానీ 14th May 1948లో జూయిష్ పీపుల్ ఇజ్రాయెల్ స్టేట్ని క్రియేట్ చేసి అరబ్ పీపుల్ మీద వార్ చేశారు. ఈ వార్ వల్ల అక్కడున్న చాలా మంది ప్రజలు పాలస్తీనాని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. అక్కడున్న గాజా స్ట్రిప్ని ఈజిప్ట్ ఆక్యుపై చేసింది. మళ్ళీ 1969లో 6 రోజులు ఈజిప్ట్తో యుద్ధం చేసి ఇజ్రాయెల్ గాజాని June 5 ఆక్యుపై చేసింది. ఇవన్నీ ఇలా ఉండగా 1987లో ఇజ్రాయిల్ వాళ్ళు ట్రక్తో పాలస్తీనా వ్యాన్స్ని గుద్దిస్తారు. అప్పుడు చాలామందికి దెబ్బలు తగిలాయి. అంతేకాకుండా 4 పాలస్తీనా వాళ్ళు కూడా చనిపోయారు. ఇలాంటి పనులు చేస్తే ఎవరు మాత్రం సైలెంట్గా ఉంటారు చెప్పండి? సో అక్కడి ప్రజలు కూడా అగైనిస్ట్ అయ్యారు. అప్పుడు వాళ్ళు హమాస్ పాలస్తీనియన్ ఇస్లామిస్ట్ పొలిటికల్ ఆర్గనైజేషన్ అండ్ ఒక మిలిటెంట్ గ్రూప్ని కూడా ఫామ్ చేశారు. వీళ్ళ టార్గెట్ ఏంటంటే ఫ్రీ పాలస్తీనా చేసి అండ్ దాన్ని ఇస్లామిక్ స్టేట్గా మార్చడమే. ఇలా కొనసాగుతుండగా ఇయర్ 2000లో గొడవ అనేది మరింత పెద్దదైంది. 2006లో హమాస్ వాళ్ళు పాలస్తీనా లెజిస్లేటివ్ ఎలక్షన్లలో గెలిచారు. 2007లో గాజా స్ట్రిప్ని హమాస్ కంట్రోల్లోకి తీసుకున్నారు. 2008 నుంచి 2021 వరకు చాలా కాన్ఫ్లిక్ట్స్ అనేవి జరిగాయి. లైక్ ఇజ్రాయిల్ హెయిర్ స్ట్రీక్స్ అండ్ హమాస్ రాకెట్ ఫైర్స్, ఇలా చాలా ఘోరాలే జరిగాయి. October 7, 2023 రోజు హమాస్ వాళ్ళు ల్యాండ్, సీ అండ్ ఎయిర్ అటాక్స్ లాంచ్ చేశారు ఇజ్రాయిల్ మీద. ఆ టైంలో ఆల్మోస్ట్ 1200 మంది చనిపోయారు అందులో. సో ఇజ్రాయిల్ అనేది హమాస్ మీద వార్ డిక్లేర్ చేసింది. ఈ 8 monthsలో ఇజ్రాయిల్ వాళ్ళు నియర్లీ 40,000 పాలస్తీనా ప్రజల్ని చంపేశారు. అంతేకాకుండా హమాస్ యొక్క 24 మిలిటరీ యూనిట్స్లో 18 యూనిట్స్ని లేపేశారు. మిగిలిన 4 మిలిటరీ యూనిట్స్ అండ్ 2 సీనియర్ హమాస్ మిలిటెంట్స్ రఫాలో హైడ్ అయి ఉండొచ్చని May 26, 2024లో మిడ్నైట్ ఇజ్రాయిల్ వాళ్ళు రఫా మీద ఎయిర్ స్ట్రీక్స్ చేశారు. అక్కడ జరిగిన దారుణమైన విషయం ఏంటంటే ఇజ్రాయిల్ ఎయిర్ స్ట్రీక్స్ చేసిన ప్లేస్లో కొన్ని వేల మంది అమాయక ప్రజలు అక్కడ టెంట్లు వేసుకుని నివసిస్తున్నారు. అక్కడ దాదాపుగా 14 లక్షల మంది దాకా కామన్ పీపుల్ ఉంటారు. వాళ్ళు ఎవరంటే ఇజ్రాయిల్ పాలస్తీనాకి జరిగిన వారిలో సెల్వం కోల్పోయి వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడానికి ఈ రఫా అనే ప్లేస్లో టెంట్లు వేసుకుని నివసిస్తున్నారు. ప్లేస్ని రిఫ్యూజీ క్యాంప్స్ అంటారు. ఇజ్రాయెల్ చేసిన ఎయిర్ స్ట్రీక్స్ వల్ల దాదాపు 45 మంది ప్రజలు చనిపోయారు. ఆ ప్లేస్లో మాక్సిమం ఆడవారు, పిల్లలే ఎక్కువ ఉంటారంట. అంతేకాకుండా 200 మంది దాకా తీవ్రంగా గాయాలయ్యాయంట. ఇజ్రాయెల్ వాళ్ళు వేసిన ఎయిర్ స్ట్రీక్స్ వల్ల ఫైర్ అనేది స్ప్రెడ్ అయ్యి అక్కడ నివసిస్తున్న వాళ్ళ టెంట్స్ అన్ని కాలిపోయాయి. సో అందుకని ప్రపంచంలో ఉన్న లీడర్స్ అండ్ సెలబ్రిటీస్ అందరూ ఆల్ ఐస్ ఆన్ రఫా అని స్లోగాన్ని వారి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. యునైటెడ్ నేషన్స్ ఇజ్రాయెల్కి రఫా మీద స్ట్రీక్స్ చెయ్యొద్దు అని ఆర్డర్ చేసిన నెక్స్ట్ ఫ్యూ డేస్లోనే ఇన్సిడెంట్ అనేది జరిగింది. ఈ వీడియో పైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ రూపంలో తెలపండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.